శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా ఒక జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ మనం చూసినప్పుడు కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహం ఏదో విధంగా జాతకుడి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అలాగే ధనస్థానంలో లాభస్థానం అంటే 2, 11 స్థానాల్లో గ్రహాలు ఉంటాయి. అవి ఆర్థిక పరంగా జాతకుడికి ఏదో విధంగా సహకరించడం జరుగుతూ ఉంటాయి. మరి ధనుస్సు రాశి వారికి చతుర్థ కోణంలో శని భగవానుడు ఉన్నాడు. ఇది కొంతవరకు అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని నడిచినప్పుడు జాతకుడికి పని భారం పెరుగుతూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఇంకా ఏదో పని మిగిలి ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఏదో ఒక సమస్య అటు పర్సనల్ విషయాల్లోనూ వృత్తి విషయాల్లో కూడా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్థల మార్పుకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా మనం ఇక్కడ ఉండలేం, వేరే చోటకి మారడం, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, మారే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఒత్తిడి చేస్తూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల జాతకుడు ప్రశాంతంగా నిద్రపోలేకపోతూ ఉంటాడు. అటే పోనీ ఏదైనా స్థిరాస్తి ఉన్నది అమ్ముదామంటే అది సరిగ్గా స్థిరాస్తి అంటే తనకు ఉన్నటువంటి ఏ వాహనం అవ్వచ్చు, అలాగే తన వ్యాపార సంబంధించిన వస్తువులు అవ్వచ్చు, ఏదైనా ఒక పాత అమ్ముదే ఉన్న అమ్మవు. అందువల్ల కంపల్సరిగా దాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో తన వ్యాపారం చేస్తుంటే ఆ రెంట్ కూడా కట్టడానికి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే వేరే సోర్స్ ద్వారా ధనం వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటు మాతృ సంబంధించిన విషయాలు, అది అలాగే వ్యాపార సంబంధించిన విషయాలు, విద్యార్థులైతే విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఎక్కువగా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు అయితే ఇతరుల ఇంట్లో ఉండి చదువుకోవడం కానీ హాస్టల్లో ఉండి చదువుకోవడం, అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం, ఈ ఇబ్బందులన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కామన్గా రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. బంధువులే విరోధులుగా మారుతూ ఉంటారు. ఎస్పెషల్లీ స్త్రీలతో విరోధం కలుగుతూ ఉంటుంది. గతంలో మీ దగ్గర ఉపయోగం పొందిన వాళ్ళు, మీకు బాగా కావలసిన వాళ్ళే మరి శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, అవమానపరచడానికి కారణం అవుతూ ఉంటారు. సో ఇది ఈ విధంగా ఉంటే గురువు 7వ స్థానంలో సంచరిస్తూ ఒక విధంగా రాశిని వీక్షించడం వల్ల ఏదో ఒక దైవ బలంతో, జీవిత భాగస్వామి యొక్క సహకారంతో మీ యొక్క సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఎస్పెషల్ ఈ సమయంలో మీలో ఉన్నటువంటి విద్వత్తుకి, పాండిత్యానికి, చదువుకి, అలాగే మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక వృత్తి సంబంధించిన విషయాలు మంచి గుర్తింపు రావడం వల్ల చాలా వరకు ఇవన్నీ కూడా దాన్ని ఓవర్టేక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి టీచర్లు, లాయర్లు, అలాగే లెక్చరర్లు, ఈ జ్యోతిష్కులు, ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు, ఈ వేదాలు మొదలగు వాటిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్లకి, వైద్యులకి, వీళ్ళందరికీ కూడా చాలా కాలంగా దేనికైతే మీ ఎదురు చూస్తున్నా అటువంటి గుర్తింపు, హోదా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క అస్తవాసి పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పినవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఓవర్గా మీకు మీ యొక్క నేము చాలా వరకు వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ భాగ్యాధిపతి కూడా 7ంలో వచ్చి గురువుతో కలిసాడు. అంటే లగ్న భాగ్యాధిపతుల కలయిక, ఇది ఒక అదృష్ట యోగం. చతుర్థ భాగ్యాధిపతుల కలయిక ఒక విధంగా లక్ష్మీ యోగం. ఇవన్నీ కూడా జనరేట్ అయ్యి చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడే విధంగా అది సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో దేనికైనా కొంత దైవబలం మీరు తోడైనప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అర్ధాష్టమ శని, శత్రుస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, స్త్రీల నుంచి విరోధాలు ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తి చాలా రైజులో చాలా అభివృద్ధికరంగా ఉన్నప్పుడు ఇతరుల నుంచి ఈర్ష మొదలై ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేయలేని ఉద్దేశంతో ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పొరపాటున మాట జారిన, ఏదైనా మాట్లాడిన వాళ్ళతో మాట్లాడినా, చేయకూడని పనులు చేసినా, ఏదైనా కొన్ని సమస్యలు అనుకోకుండా తలెత్తుతూ ఉంటాయి. అవి చూడటానికి చిన్నదే అవ్వచ్చు,
కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చిత్రీకరించడం వల్ల ఈ విధంగా కొద్దిగా మీరు అన్పాపులర్ స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే అష్టమంలో బుధుడు కూడా చాలా వరకు పరిశోధనా జ్ఞానాన్ని పెంచుతుంటాడు. కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి. ఈ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. నిర్ణయం చాలా కరెక్ట్గా తీసుకుంటారు. చాలా ఫాస్ట్గా మీ పనులన్నీ పూర్తవుతుంటాయి. బుధుడు అష్టమంలో ఉండడం చాలా వరకు పరిశోధనా జ్ఞానాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో కూడా కుజకేతువులు ఉండడం వల్ల చాలా వరకు ఇది పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని మీ ఆలోచన బాగుంటుంది. ఏదైనా ఎండోమెంట్ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయ సంబంధించిన కార్యక్రమాల్లో మీకు అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. సో ఏదైనా ఓవరాల్గా బాగున్నప్పుడు కూడా కేవలం శని యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు కొన్ని అనుకోని సంఘటనలు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. దానికోసం ఎంతసేపు కొద్ది దైవాన్ని గట్టిగా పట్టుకొని చాలా వరకు జాగ్రత్తగా ఉంటే ఇది సజావుగా సాగే అవకాశం ఉంది. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఏదో విధంగా అభివృద్ధి సాధించాలనే మీ ప్రయత్నానికి అటువంటి వ్యక్తుల సహకారంతో చాలా ఫాస్ట్గానే మీ జీవితం నడుస్తూ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ అర్ధాష్టమ శని గురించి కొన్ని పరిహారాలు చేసుకుంటే మిగతా అన్నీ బాగున్నాయి కాబట్టి జీవితంలో సక్సెస్ శాతం 80% ఉంది కాబట్టి గోహెడ్ ముందుకు వెళ్ళడం మంచిది. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిస్తే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ అరిసెలు కానీ జిలేబీ కానీ మీ గ్రామదేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా
నీసు మాంసాలు తినడం కానీ మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.